యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈ రోజు మీ వాదనలతో ఉండే ప్రవృత్తిని అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేయండి. మీరు కొద్దిగా ఆవేశానికి లోనై మీ బలాన్ని కాస్త చూపించాలని అనుకోవచ్చు. ప్రశాంతంగా ఉండి సేద తీర్చుకోండి. మీ పనిపై దృష్టితో మీరు అనుకున్న ఆశయాలను నెరవేర్చగలిగితే అదే మీకు విజయం సంపాదించి పెడుతుంది. మేషరాశి రొమాన్స్. మీ భావి జీవితంలో విజయాన్ని సాధించడానికి మార్గాన్ని చూపించే ఒక క్రొత్త స్నేహితుడితో ఈరోజు మీరు స్నేహం చేస్తారు. మీరు అదృష్టవంతులైతే మీకు ఇతని ప్రణయంలో మీకు ఒక అద్భుతమైన భాగస్వామిగా మారవచ్చు. ఈ బాంధవ్యాన్ని గురించి మీ మనసును ఎప్పుడూ విశాలంగా తెరిచిపెట్టండి. ఇతనితో మీ కలలను మీ ఆశయాలను పంచుకోండి. అలాగే భవిష్యత్తు మీకేం ఇవ్వగలుగుతుంది అని కూడా చూడండి. మేషరాశి కెరియర్. చాలా కాలంగా పుస్తకాలపై ఫోకస్ చేసిన తరువాత విద్యార్థులు ఈరోజు మరొకసారి తమ దృష్టిని చదువు వైపు సారిస్తారు. ఈరోజు పరీక్షలను రాస్తున్న విద్యార్థులు వారి సామర్థ్యంపై సంతృప్తిగా ఉంటారు. ఈరోజు విద్యాపరమైన మరియు వృత్తిపరమైన లక్ష్యాల వైపు పనిచేయండి. మీరు ఆశించిన ఫలితాలను అందుకుంటారు. మేషరాశి ఫైనాన్స్. మీలో ఉన్న మంచిగా మలుచుకోబడిన బుద్ధి కుశలతలు, వివేకం మీ ప్రాజెక్టులను సమర్థవంతంగా తెలివిగా ప్లాన్ చేసుకోవటానికి దోహదపడతాయి. ఏ అధికమైన రిస్క్ కలిగిన పెట్టుబడి అవకాశాన్నైనా సరే మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించి మదింపు చేసుకోవాలి. అలాగే అవి మీ నిధులను పెట్టుబడి పెట్టదగ్గవేనా అని ఆలోచించుకోవాలి. ఏమైనప్పటికీ దీర్ఘకాలంలో ఇవి మీకు లాభదాయకమైనవే. అందుచేత ఇక్కడే మీ తెలివితేటలు, వివేకం అవసరమయ్యేది. మీ అంతరాత్మను విశ్వసించండి. ఈరోజు మేషరాశి హెల్త్. నిరాశాపూరితమైన మీలోని వైఖరి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. రోజు జీవితంపై నిరాశాపూరితమైన దృక్పథంతో ఉన్నవారు ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. సాధారణంగా ఉండే ఆశావాదుల కంటే మీలో కోపాన్ని, ఆదుర్దాన్ని, విచారాన్ని కలిగించే అంశాలపై మాట్లాడటం కానీ ఆలోచన చేయడం కానీ మానివేయటానికి ప్రయత్నించండి. ఎందుకంటే రానున్న కాలంలో ఇవి మీ అనారోగ్యానికి కారణం కావచ్చు. ఆశావాదిగా ప్రోత్సాహకరమైన దృక్పథంతో ఉండండి. అలాగే మీలో ఒత్తిడి స్థాయిని, కంగారును తగ్గించే కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనండి. అటు పిమ్మటి మీరు సంతోషకరమైన, ఆనందభరితమైన జీవితాన్ని అనుభవిస్తారు. వృషభ రాశి ఓవర్వ్యూ. గత కొద్ది కాలంగా మీరు ఇంట్లో తరచూ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ రోజు పరిస్థితిని కాస్త చక్కపరచాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో మీరు మీ ఆలోచనలను, శక్తిని కుమ్మరించండి. ఈ సమస్యలను పరిష్కరించడానికి మరి మీ ఇల్లు ఒక సుస్వాగత ద్వారం అనుకోండి. దానిని శాంతిధామం చేయడానికి నిరవధికంగా ప్రయత్నిస్తూనే ఉండండి. వృషభ రాశి రొమాన్స్. ప్రయాణం చేయాలనే కోరిక ప్రేరేపిస్తోందా మిమ్మల్ని? అయితే ముందుకు సాగిపోండి. మీ ఆప్తులతో ఈరోజు మీరు ప్రయాణంపై వెళ్ళటానికి, ఇద్దరు కలిసి హాయిగా ప్రయాణం చేస్తూ కాలం గడిపేయటానికి, రోడ్డుపై ఎంజాయ్ చేయడానికి, అలాగే మీ బాధలన్నిటినీ కాసేపు ప్రక్కన పెట్టేసి ఆసక్తికరంగా వినోద ప్రాంతాలను దర్శించండి. ఇది మిమ్మల్ని ఇంకా దగ్గర చేసి మీరిద్దరూ పంచుకుని ఆనందించడానికి కొన్ని అద్భుతమైన, మరిచిపోలేని క్షణాలను కలుగజేస్తుంది. వృషభ రాశి కెరియర్. పనిలో మీ ప్రతిభను, పేరును, నైపుణ్యాన్ని, సృజనాత్మక శక్తిని ఉపయోగించడం వల్ల ఇంకా చేసుకోగలుగుతారు. ఈ సుగుణాలన్నిటినీ ఆర్థిక లాభాలను మరియు వృత్తి నైపుణ్యానికి ఉపయోగించుకోండి. రానున్న కాలంలో ఇది మీ కంపెనీలో మీరు ఒక మంచి హోదాను పొందగలిగేటట్లు చేస్తాయి. ఫ్యాషన్ డిజైనర్లు ఈరోజు క్రొత్త ఊహలతో ఏదో ఒక ఫ్యాషన్ను ప్రవేశపెడుతూ వారికంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటారు. వీలైతే మీలోని సృజనాత్మకతను ఉపయోగించండి క్రొత్త అవకాశాలను కనుగొనేందుకు. వృషభ రాశి ఫైనాన్స్. ఈ రోజు భాగస్వామ్యంలో చేరడం వల్ల మీరు ఆశించిన ప్రోత్సాహకరమైన ఫలితాలు ఏమీ కనబడవు. ఏమైనా సరే అటువంటి దానిని ప్రస్తుతానికి విరమించుకోండి. బహుశా మీతో ఇతరులెవరూ వ్యాపార పరంగా ఇమడలేకపోతుండవచ్చు. చివరికి ఇది భవిష్యత్తులో మీరు విడిపోవటానికి దారితీయవచ్చు. వృషభ రాశి హెల్త్. మీకు ఒక శుభవార్త అందగానే మీ ఆరోగ్యం, మీ మూడ్ కూడా క్రొత్త ఊపును అందుకుంటాయి. ఈరోజు మీ కుటుంబంలోకి క్రొత్త బేబీ ప్రవేశిస్తూ ఉండవచ్చు తొందరలో. ఇది మీలోని అంతరాత్మను అమిత సంతోషపెడుతుంది. ఈ చిన్న ఆనందకరమైన వార్త మిమ్మల్ని ప్రపంచానికి అత్యున్నత స్థాయిలో శిఖరాగ్రాన ఉన్నట్లు ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. ఎంజాయ్ చేయండి మరి. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ జీవనయానంలో కాస్త మందకొడిగా సాగుతున్న దశలోకి మీరు ప్రవేశిస్తున్నట్లు మీరు గ్రహిస్తారు. అలాగే కంగారు, ఆతృతతో మీరు కాస్త విసుగు చెంది అసహనంగా ఫీల్ అవుతారు.
వివిధ దశలలో ఉండవలసిన జీవన పురోగతి లేనందుకు మీరు ఎంతో బాధపడతారు. ఈ గడ్డు పరిస్థితిని గురించి మీరు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు చాలా ఆశావహంగానే ఉంది. మిథున రాశి రొమాన్స్. మీ భాగస్వామితో చాలా సున్నితమైన సంబంధ బాంధవ్యాలను గురించిన విషయాలపై మాట్లాడేటప్పుడు మీరెలా చర్చిస్తున్నారు అన్న దానిపై జాగ్రత్తగా ఉండండి. ఏ విధమైన అపోహలు మనస్పర్ధలు రాకుండా ఉండేందుకు మీరు వాడే మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. అలాగే మీ భాగస్వామి చెప్పేది కూడా శ్రద్ధగా వినండి. చివరికి మీరిద్దరూ చేరుకోవలసింది ఒకచోటికే, కానీ మీరు నడుస్తున్న మార్గాలే కొంచెం ఎగుడుదిగుడుగా ఉన్నాయి అంతే. మిథున రాశి కెరియర్. పనిలో అంతర్వ్యక్తిగత సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ రోజు కనిపిస్తున్న నిరాశ నిస్పృహలు సహజంగానే మిమ్మల్ని ఆవేదనకు గురిచేస్తాయి, చిరాకుని కలిగిస్తాయి. మీరు ఊరికే గాభరా పడకండి. ఏమైనప్పటికీ ఈ మాదిరి తాత్కాలికమైన అడ్డంకులు సంభవించడం మామూలే మీ పనిలో. చివరికి ఇవన్నీ వాటంతటవే సమసిపోతాయి. ఆఫీసులో సంబంధాలు కొంచెం దెబ్బతిన్నాయి, కానీ మీ పై అధికారులకు ఈ విషయాల గురించి, వాటి వల్ల మీలో రగిలే ఆవేదన గురించి మాత్రం తెలియనివ్వకండి. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు అంతర్వ్యక్తిగత సంబంధాలలో లేనిపోని వాదనలు పెట్టుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. మిథున రాశి ఫైనాన్స్. వ్యాపార వ్యవహారంలో మీరు చేయబోయే ఒక చిన్న ప్రయాణం మంచి ఫలితాన్ని ఇవ్వచ్చు. ఇది మీకు మంచి పలుకుబడి ఉన్న కొంతమంది కాంటాక్ట్ పెట్టుకునే అవకాశాన్ని కూడా కలిగిస్తుంది. మీ బిజినెస్ని విస్తృతపరచుకోవడానికి వీలుగా మీరు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తారు. ఈ ట్రిప్లో మీరు పెట్టిన పెట్టుబడులతో మంచి లాభాలను గడించగలరు. మీరు ఇవ్వవలసిన ప్రజెంటేషన్ పేపర్లను సిద్ధంగా ఉంచుకోండి. మీ బిజినెస్. మిథున రాశి హెల్త్. తినడంలో ఆసక్తి మెండుగా ఉన్న వారిలో మీరు కూడా ఒకరైతే ఈ రోజు మీరు కొత్త వంటకాలను తినడానికి ప్రయత్నించి చూడవలసిన రోజు. మొహమాటం పడకుండా మీరు తినే పరిమాణం బాగానే ఉంటుంది. అదృష్టవశాత్తు మీ జీర్ణశక్తి బాగానే ఉంది. అందుచేత కంటికి కనిపించేంత ఏ సమస్యతోని మీరు ఇబ్బంది పడనక్కర్లేదు. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మీ హితులు మీరు చూపించే ప్రేమాదరణల విలువ మీ జీవితంలో ఎంత ఉందో, అందులో వారు పోషించే పాత్ర ఏమిటో మీరు తెలుసుకునే రోజుది. అప్పుడప్పుడు మీ సహాయం కోసం, సలహా కోసం, మార్గదర్శకత్వం కోసం వారిని ఆశ్రయిస్తూ ఉండండి. ఇటువంటి సహాయం మీకు ఎప్పుడూ లభిస్తుంది. కర్కాటక రాశి రొమాన్స్. ఈ రోజు మీరు మీ భాగస్వామిని అపార్థం చేసుకోవచ్చు. ఫలితంగా మానసికంగా గాయపడటం జరుగుతుంది. నలుప్రక్కల మీ భాగస్వామి చెప్పడానికి ప్రయత్నిస్తున్న దానిని శ్రద్ధగా వినండి. అతను మీ మంచిని, శ్రేయస్సునే వారి హృదయపూర్వకంగా కోరుతున్నారు. ఇటువంటి అపార్థం చేసుకోవడం అన్నది ఒక మంచివాడు అనిపించుకునే స్నేహితుని యొక్క జోక్యం వల్ల సంభవించినటువంటిది. మీ స్నేహితులు చేసిన దాన్ని ఏమీ పట్టించుకోకండి. మీ భాగస్వామిపైనే విశ్వాసం ఉంచండి. కర్కాటక రాశి కెరియర్. పని ఒత్తిడిలో కూడుకున్న పరిస్థితులను, సంఘటనలను హ్యాండిల్ చేయడంలో మీకున్న సమర్థత, చాకచక్యం ఈరోజు మీకు వృత్తిపరమైన మార్పులు తెచ్చిపెట్టగలవు. మీకు ప్రత్యేకమైన ఒక అసైన్మెంట్ ఇవ్వబడింది కాబట్టి మీలో ఉండే శక్తి సామర్థ్యాలను చూపించడానికి ఇది ఒక బంగారం లాంటి అవకాశం. మీకు ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం మీకు ప్రమోషన్ తెచ్చిపెట్టవచ్చు. మీలోని కృషిని, సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించండి. మీ పనిలో మీ పై అధికారులకు ఆ విధంగా చూపించండి మీ ప్రజ్ఞా పాఠవాలు ఏమిటో. కర్కాటక రాశి ఫైనాన్స్. తప్పించుకోలేని పన్నుల బెడద మీ మీద పడింది ఈరోజు. దీనిని అవసరమైన దానికంటే అతిగా మిమ్మల్ని బాధించనివ్వకండి. వీటిని చెల్లించకుండా ఉండటానికి మీరు చేసేది ఏమీ లేదు. ఏమైనప్పటికీ మీరు ఖచ్చితంగా సరైన సొమ్ముని పన్నుగా కడుతున్నట్లు చూసుకోండి. ఒక వృత్తి నిపుణుడైన ట్యాక్స్ కన్సల్టెంట్ కానీ, లాయర్ని కానీ సంప్రదించి ఈ విధంగా మీరు పన్ను కట్టడం చేస్తే మీ మైండ్ కాస్త విశ్రాంతి లభిస్తుంది ఈరోజు. కర్కాటక రాశి హెల్త్. జుట్టు రాలిపోవడం అన్నది ఈరోజు మీకు ఒక సమస్యగా తయారైనట్లయితే ఈరోజు అది తగ్గిపోయిందని మీరు గమనిస్తారు. కోర్స్ ఇది ఆహ్వానింపదగ్గ శుభ పరిణామం, మంచి మార్పు. ఈ అవకాశాన్ని, మంచి ప్రోత్సాహకరమైన ఈ మార్పును మీరు మీ యొక్క స్వరూపాన్ని తలుచుకొని మంచిగా ఫీల్ అవ్వచ్చు. అలాగే మీ సాధారణ ఆరోగ్యం గురించి కూడా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండండి. సింహరాశి ఓవర్వ్యూ. ఇతరులపై మీరు సరైన అభిప్రాయానికి వచ్చేటప్పుడు మీరు చేసే ప్రయత్నంలో మీరు చిక్కుల్లో పడ్డట్టు గమనిస్తారు. ఈరోజు మీలో బాహ్యంగా మార్పులు రావాలని మీరు ఆశిస్తూ ప్రయత్నించే ముందు మీలో అంతర్గతంగా మార్పులు చేసుకుంటే మంచిదని మీరు సలహా ఇవ్వబడుతున్నారు. నిజమైన స్నేహభావం అంటే ఎదుటి వ్యక్తిని గౌరవించడంలోనే ఉందని గుర్తిస్తే మంచిది. సింహరాశి రొమాన్స్.
ఈ మధ్య మీ సంబంధాలలో కాస్త ఎక్స్ట్రా ఉత్సాహం హుషారు కనిపిస్తూ ఉండటంతో మరో చక్కటి సాయంకాలం కోసం ఎదురు చూస్తూ ఇంట్లోనే కూర్చోకూడదు. మీరు బయటపడి టౌన్ అంతటిని ఒక రంగుల కలగా మార్చివేయండి. ఏదైనా సరదాగా కాస్త హుషారెక్కించే పనిని చెయ్యండి. ఒక డ్యాన్స్ క్లాస్కి వెళ్ళటం, లేకపోతే ఒక సినిమా చూడడానికో, ఇటువంటిది మామూలుగా అతి సాధారణంగా విసుగుతో సాగిపోతూ ఉండే మీ రోజు మరి కాస్త ఆసక్తికరంగా మారుస్తుంది. అలాగే మీరిద్దరూ కాసేపు మనసిచ్చి మాట్లాడుకోవటానికి ఒక అవకాశాన్ని కలుగజేస్తుంది. సింహరాశి కెరియర్. ఉద్యోగం మారాలని మీరు అనుకుంటూ ఉంటే చాలా జాగ్రత్తగా ఒక ప్రణాళికను వేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కొద్దిగా వాయిదా వేసి సరైన అవకాశం కోసం ఎదురు చూడటం మంచిది. ప్రస్తుతం మీరు పనిచేసే ఆఫీసులో మీ సహోద్యోగులతో కలిసి తీసుకున్న నిర్ణయం ఒకటి మీకు బాగా అనుకూలించవచ్చు. వృత్తికి సంబంధించిన విషయంలో మీరు ఈరోజు ఒక పరపతి కలిగిన వ్యక్తి వద్ద నుండి సహాయం పొందుతారు. అతనిని ఆమెను కానీ ప్రోత్సహించడానికి, ఇంప్రెస్ చేయడానికి మీ యొక్క అంకిత భావాన్ని, పనికి కట్టుబడి ఉండే విధానాన్ని చూపించండి. ఇదే టైంలో అధిక ఒత్తిడితో ఉండే పరిస్థితులను మీరు చాలా చాకచక్యంగా హ్యాండిల్ చేయడం నేర్చుకోండి. సింహరాశి ఫైనాన్స్. ఈ రోజు ఆర్థిక పరంగా మీకు చాలా ఫలవంతమైన రోజు. మీరు పనిచేసే సంస్థకు ఇది ఒక ప్రవాహంలాగా వచ్చి పడి ఉండొచ్చు, లేకపోతే మీకు జీతంలో ఒక పెరుగుదలగా కావచ్చు. ప్రస్తుత తరుణంలో మీకు గాలివాటు వంటి లాభాలు వచ్చిపడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇది ఎల్లకాలం ఇలాగే ఉంటుంది, అది అంతేలాని అతి ధీమాగా ధైర్యంగా ఉండకండి. ఒక్కోసారి ఇటువంటి లాభాలు రావటం ఎంత కష్టతరమైనదో మీకు తెలుసు. సింహరాశి హెల్త్. యోగాను మరియు ధ్యానాన్ని మీ దినచర్యలో కలపటం వల్ల మీ మొహంలో చిరునవ్వు తిరిగి తొణికిసలాడుతుంది. యోగాభ్యాసం మీలో ఒక నూతన తేజాన్ని కలిగించడమే కాక, మీరు ఆత్మవిశ్వాసాన్ని సాధించడానికి, మీ ధ్యేయంలో, మీ ఆశయంలో స్పష్టతను కలుగజేస్తూ మీ ఆత్మాభిమానాన్ని కూడా పెంపొందిస్తుంది. అన్నింటికన్నా మించి మీరే విధమైన ఒత్తిడిని కానీ, పీడనాన్ని కానీ, లేక ఉద్రేకాలను కానీ మీరు ఎదుర్కొనేలాగా చేస్తుంది. అదే మాదిరిగా మీలో ఉండే శక్తిని సరైన విధంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఒక క్రమ పద్ధతిలో మీరు ఈ అభ్యాసాన్ని చేసేలాగా చూసుకోండి. ఈరోజు కన్యారాశి ఓవర్వ్యూ. ఒక సమస్యతో మీరు సతమతమవుతూ ఉండగా దానిని పరిష్కరించడానికి కలిగిన ఒక వ్యక్తి ఎవరో ఒకరి వద్ద నుండి ఆపన్న హస్తం మిమ్మల్ని ఆదుకుంటుంది. మీ లాభం కోసం ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి భయపడకండి. ఇటువంటి అవకాశం తనంతట తానుగా మీ ముందుకు వచ్చింది. కన్యారాశి రొమాన్స్. మీ ఆదర్శవంతమైన భాగస్వామిని గురించిన ఆలోచనలు ఈరోజు మీ మైండ్ను హుషారుగా ఉంచుతాయి. మంచి విషయం ఏమిటంటే మీ ఓపిక, పట్టుదల మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈవేళ కాకపోయినా సమీప భవిష్యత్తులో మీరు ఫోకస్డ్గా ఉండి మీ భాగస్వామిలో మీరు ఆశించేది ఏమిటో స్పష్టంగా తెలుసుకుంటే అటువంటి వ్యక్తిని తొందరలోనే మీరు కనుగొనడం ఖాయం. కన్యారాశి కెరియర్. ఒకవేళ మీరు కనుక ఐటీ రంగంలో పనిచేస్తూ ఉంటే ప్రస్తుతం మీ పని ఒత్తిడి తీవ్రంగా ఉన్నట్లు గమనిస్తారు. ఏమైనప్పటికీ ఈ రోజు మీరు మీ వృత్తి రంగంలో అధిక లాభాలను పొందగలిగినట్లు గమనిస్తారు. అంచేత మీ చేతిలో ఉన్న పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నడుం బిగిస్తారు. ఈరోజు మీకు ఇచ్చిన డెడ్లైన్ లోపలే మీ పనిని పూర్తి చేయగలుగుతారు. నిన్నటి వరకు అది ఎంతో అనుమానంగా ఉన్నప్పటికీ. కన్యారాశి ఫైనాన్స్. మీరు ఒకవేళ వినోద కార్యక్రమాలను అందించే రంగంలో ఉన్నట్లయితే ఈ రోజు మీకు చాలా ఉత్పాదకత గల రోజుగా గ్రహిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు ఏమైనా ఉంటే, లేక అగ్రిమెంట్లు కానీ ఏమైనా సంతకం చేయవలసి ఉన్నా అటువంటివన్నీ ఈ రోజు మంచి వేగవంతంగా పూర్తవుతాయి. ముందుకు సాగిపోతూ ప్రోత్సాహకరంగా ఉన్న ఈ టైంను మీ వృత్తిలో లాభాలు ఆర్జించడానికి సద్వినియోగం చేసుకోండి వీలైనంత వరకు. కన్యారాశి హెల్త్. మీలో కొందరు కాస్త నిద్రలేమితో బాధపడుతూ ఉండవచ్చు. ఈరోజు మిమ్మల్ని రోజంతా బద్ధకస్తులుగా చేస్తూ, నిద్ర అన్నది మంచి ఆరోగ్యానికి, వ్యాయామం, మంచి పౌష్టికాహారం తీసుకునే అలవాట్లు మాదిరిగానే చాలా ముఖ్యమైనదని గ్రహిస్తారు మీరు. నిద్ర అనేది మనకు విశ్రాంతినిచ్చి రిఫ్రెష్గా ఉండేట్లు చేసి తిరిగి మనలో శక్తిని నింపుతుంది జీవితాన్ని ఆనందంగా గడపటానికి. నిద్రలేమితో బాధపడుతూ ఉండేవారు రిలాక్సేషన్ టెక్నిక్లను పాటించాలి. అంటే ధ్యానం, యోగా వంటివి. రోజు చివరికి రిలాక్స్ అవుతూ లేక తెల్లవారుతూనే తిరిగి నూతనోత్సాహంతో శక్తిని నింపుకుంటూ ఉంటారు. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ మనశ్శాంతి మీతో దోబూచులాడుతూ ఉంటుంది. మీ చేతికి అందకుండా ఒత్తిడిని తగ్గించే యంత్రాంగం ఏమైనా ఉందేమో చూడండి. ఒక హాబీ లాంటిది కానీ, ఒక పుస్తకాన్ని చదవడం కానీ, లేకపోతే గార్డెనింగ్ కానీ ఈరోజు మీరు అలవాటు చేసుకుంటే మంచిది. మీ కుటుంబ సభ్యులతో కానీ, మిత్రులతో కానీ
సరదాగా గడపటానికి ఎక్కువ సమయం కేటాయించేట్లుగా మీరు జీవన విధానాన్ని మలుచుకోండి. తులారాశి రొమాన్స్, ఈ రోజు మీరు పెంచుకుంటూ ఉన్న సంబంధాన్ని ఇంకా పై స్థాయికి, జీవితాంతం కట్టుబడి ఉండే స్థాయికి తీసుకెళ్లాలని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఒంటరిగా ఉంటూ మీరు మీ స్నేహితుడితో ఒకరినొకరు ప్రణయబంధాన్ని పెంచుకుంటూ ఉండవచ్చు. బహుశా మీరు డేటింగ్ కూడా చేస్తూ ఉంటూ ఆ 3 ముళ్ళు కూడా వేసేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఏమైనప్పటికీ స్థాయికి వెళ్ళాలా, తదుపరి స్థాయికి వెళ్ళాలా అని ఆలోచించడమే ఈరోజు మీరు పరిశీలించవలసిన విషయం. తులారాశి కెరియర్, ఈరోజు మీరు నిర్ధారించుకున్న డెడ్ లైన్లను చేరుకోవాలంటే మీరు మీ పనిలో కొంచెం అధికమైన కృషి చేయవలసి ఉంటుంది. మీలో ఈ మధ్య కొద్దిగా వచ్చిన బద్ధకం మిమ్మల్ని మీ పనిలో వెనుకపడేలాగా చేసింది. అయితే దాని గురించి ఆలోచించకండి. మీరు ఇప్పటికి కూడా మీ డెడ్ లైన్లను అందుకోగలరు. కొద్దిపాటి ఎక్కువ కృషి, శ్రమతోనూ అలాగే కాస్త పట్టుదలతోనూ. తులారాశి ఫైనాన్స్, తీక్షణంగా వాడిగా ఆలోచన చేస్తూ ఉండటం అనేది మీరు తొందరగా కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడంలో దోహదం చేస్తుంది. ఈరోజు మీ ఆర్థిక వ్యవహారాలను సరైన మార్గంలో చక్కబెట్టుకోవడానికి వీలు కలిగిస్తూ షేర్ మార్కెట్లో ఉండేవారికి ఈ రోజు చాలా మంచి రోజు. మీ వ్యాపారాన్ని కొత్త ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలంటే మీరు కొత్త కొత్త వ్యూహాలను రచిస్తూ వాటిని అమలు చేస్తూ పోవాల్సి ఉంటుంది. ఏ విధమైన ఆర్థిక సమస్యనైనా పరిష్కరించాలంటే ముందు చూపు, చక్కటి ప్లానింగ్ మాత్రమే అవసరమని గుర్తుంచుకోండి. ఒక క్వాలిఫైడ్ ఆర్థిక సలహాదారుని మీరు సంప్రదించినట్లయితే మీరు అధికంగా లాభపడతారు. తులారాశి హెల్త్, మీ ఆరోగ్యం గురించి అనవసరపు ఆలోచనలతో మనసు పాడు చేసుకోవటం మీకు దీర్ఘకాలంలో కొన్ని సమస్యలను సృష్టించవచ్చు. దీర్ఘకాల పాదుర్ద, ఆతృత, అనవసరపు జంజాటం మిమ్మల్ని అనేక రుగ్మతలకు గురి చేయవచ్చు. అందుచేత మీ ఆరోగ్యాన్ని గురించి అంతగా చింతపడటం మానండి. దానికి బదులుగా మీలో శక్తిని ఆదా చేస్తూ దానిని సక్రమంగా మంచి పనులకై ఉపయోగించండి. ప్రోత్సాహకరమైన మార్గంలో మీరు సాధించే ఈ విజయం మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది. వృశ్చిక రాశి ఓవర్వ్యూ, ఈరోజు ఒక ప్రత్యేకమైన సన్మానం మీకోసం మీ దారిలో ఎదురు చూస్తోంది. ఇది మీకు ఏమీ ఆశ్చర్యపడవలసిన విషయం కాదు. మీరు అందరి చేత ప్రేమించబడి మెచ్చుకోబడుతున్నారు. మీరు పనిచేసే చోట ఉండి మీ పై అధికారుల వద్ద నుండి లభించిన మెచ్చుకోలులో ఇది ఒక వేసం ఎత్తు వంటిది మాత్రమే. వృశ్చిక రాశి రొమాన్స్, ప్రణయం అన్నది మీకు అంతగా కలిసి రాదు. ఈరోజు దానిని మెరుగుపరచడానికి మీరు కొంత కృషి చేయవలసి ఉంటుంది. మీరు మీ భాగస్వామి ఈరోజు కాస్త బయటికి వెళ్లి కాలక్షేపం చేస్తారు. ఒకరితో ఒకరు దైనందిన రొటీన్ జీవితంలో పడి ఏనాడో మర్చిపోయినటువంటి ఆ పాత మధుర క్షణాలను నెమరు వేసుకుంటూ కొద్దిసేపు మీరిద్దరూ ఒకరిపై ఒకరు ఫోకస్ చేస్తూ ఉండటం వల్లనే మీ ప్రేమానురాగాలు పునరుజ్జీవం పొందుతాయి. వృశ్చిక రాశి కెరియర్, ఒక ప్రోత్సాహకరమైన ఆలోచన పద్ధతి, దృక్పథం, అమోఘమైన కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు అంతర్వ్యక్తిగత సంబంధాల నైపుణ్యం మీ ఉద్యోగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. ఇవి మీ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించుకోవటానికి తోడ్పడతాయి. అలాగే రాబోయే సంవత్సరాలలో మీకు ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. అమోఘమైన ఆర్గనైజేషనల్ స్కిల్స్ మిమ్మల్ని మీ యాజమాన్యానికి ఒక విలువైన వ్యక్తిగా తయారు చేస్తాయి. కలలు కనే సాహసం, క్రొత్త పోకడలతో పనిని నిర్వహించటం మిమ్మల్ని కోరుకున్న స్థాయికి తీసుకెళ్తాయి. వృశ్చిక రాశి ఫైనాన్స్, ఈ రోజు మీరు విలాసాలలో మునిగి తేలుతూ ఉండాలనే ఆలోచనతో ఉండే రోజు. బహుశా నగలు కొనాలనే ఉద్దేశం మీ మైండ్లో ఊగిసలాడుతోంది. అంతకంటే ఇంకా విలాసవంతమైనది, ఖరీదైనది కాకపోతే మీరు ఈ రోజు విచ్చలవిడిగా కాలక్షేపం చేయవచ్చు. కానీ అతిగా మీ పరిధులను దాటి మాత్రం పోకండి. బ్యాంకును బద్దలు కొట్టేటట్టుగా మీరు స్థితప్రజ్ఞులు, వాస్తవ దృష్టితో ఉండేవారు. కానీ జీవితంలో మేలైన మెరుగైన వైపుపై కూడా మీ మమకారం అనుభవించాలనే ఆశ మీలో ఇంకా ఉంది. అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ. వృశ్చిక రాశి హెల్త్, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి, మీ మనసును ఉత్సాహంగా ఖుషీగా పైకెత్తి వేయటానికి, మీలో ప్రోత్సాహకరమైన, ప్రశస్తమైన, క్షేమదాయకమైన దృక్పథంతో నింపివేయడానికి, మీ మైండ్ వాటిని అందుకోవడానికి సిద్ధపరచండి. మీలోని చిరునవ్వును అలాగే మొహంపై చిందిస్తూ ఉంచండి. ఇది ఒక వాయుగుండం వంటి దాన్ని తట్టుకొని నిలబడగలిగే కాంతి తేజంలాగా పనిచేస్తుంది. మీలోని ప్రోత్సాహకరమైన దృక్పథం మీ ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపించడమే కాదు, మీ చుట్టూ ఉండే వారి ఆరోగ్యంపై కూడా తీవ్రమైన మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ఈరోజు మీ సంతోషం, ఆనందం ఒక అంటువ్యాధిలా పనిచేస్తేనటం అతిశయోక్తి కాదు. ధనుర్రాశి ఓవర్వ్యూ, ప్రజ్ఞావంతులైన వారిలో ఈరోజు మీ ప్రాచుర్యం అధిక స్థాయిలో ఉంటుంది.
క్రొత్తగా అథారిటీతో ఉండే పొజిషన్ ఒకటి మీకు ఛాలెంజ్ మరియు రివార్డును కూడా కలుగజేస్తున్నట్లు కనుగొంటారు. అయితే ఈ మొత్తం ప్యాకేజ్ అంతా మీకే కావాలనుకుంటారు. మీకు కొత్తగా లభించిన ఈ ప్యాకేజీ మీకెంతో వైభవాన్ని, గర్వాన్ని కూడా కలిగిస్తుంది. ధనుర్ రాశి రొమాన్స్. ఈ రోజు ఎవరో ఒక ప్రత్యేకమైన వారికి మీ హృదయంతో, మీ అంతరాత్మతో మీరు లొంగిపోతారనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇటువంటిది పూర్తిగా విజయవంతం అవ్వాలంటే మీరు ధైర్యంతో అడుగు ముందుకు వేయాలి. అందుచేత మీ భాగస్వామికి మీలోని నిజమైన మీ మనోభావాలను తెలియజేయండి. ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, ఇటువంటి విషయంలో మీరు ఫీల్ అవుతున్నట్లే మీ భాగస్వామి కూడా మీ ప్రేమపై సరిగ్గా అదేలాగా ఫీల్ అవుతున్నట్లు ఉన్నారా లేదా అని మీరు నిర్ధారించుకోవాలి. ఇది కేవలం ఒక ప్రక్క ప్రేమగానే అనిపించుకోకూడదు. ధనుర్ రాశి కెరియర్. ఒకవేళ మీరు ఉద్యోగం కోసం చూస్తూ ఉంటే ఈ రోజు మీకు అందిన ఆఫర్ను అంగీకరించవలసిందిగా రికమెండ్ చేయబడుతున్నారు. ఇది మీరు కలలు కనే ఉద్యోగం కావచ్చు లేక కాకపోవచ్చు. అయితే ప్రస్తుత తరుణంలో ఈ ఉద్యోగాన్ని అంగీకరించడం తెలివైన పని. కనీసం ఆ మాత్రం ఆదాయమైనా ఉంటుంది మీకు. దాంతోపాటు ఉద్యోగంలో కొంత అనుభవం వస్తుంది మీకు. ఇంట్లోనే కూర్చోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఉద్యోగం ఇవ్వబోయే ఎంప్లాయర్తో ఏమీ పాయింట్లను జమ చేసుకున్నటువంటిది కాదిది. అనుకూలమైన, ఆదర్శమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కూర్చోవడానికి. ధనుర్ రాశి ఫైనాన్స్. ఆర్థిక రంగంలో కాస్త గడ్డు పరిస్థితిని అధిగమించడానికి, మీరు ప్రణాళికలు వేసుకోవటానికి, సరైన నిర్ణయాలు తీసుకోవటానికి చాలా వరకు మీ టైంను వెచ్చించవలసి ఉంటుంది. అయితే మీరేమీ కంగారు పడక్కర్లేదు. మీ వృత్తిపరమైన అనుభవం, నైపుణ్యం, గట్టి పట్టుదల మీకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఇటువంటి గడ్డు కాలాన్ని వెళ్లబుచ్చాటు చేసుకోవటానికి మీకు దోహదపడతాయి. అన్ని వేళలా మనకు పరిస్థితులు అనుకూలంగా లాభసాటిగా ఉండకపోవచ్చు. కొన్ని క్లిష్ట పరిస్థితులు కూడా సంభవిస్తూ ఉండవచ్చు. ఒక్కోసారి ఇటువంటివి సంభవిస్తూ ఉన్నా మీరు మాత్రం మీకు చేతనైనంత వరకు మంచి నిర్ణయాలను తీసుకుంటూ ఉండండి. ధనుర్ రాశి హెల్త్. కొంత మేరకు వ్యాయామం చేయవలసి వచ్చే మీరు చాలా కాలం నుండి ఆశిస్తున్న దాన్ని ఏదైనా ఒకదాన్ని చేయండి. మీరు యాక్టివ్గా ఉండాలనుకుంటే కొన్ని సృజనాత్మక మార్గాలను మీకోసం మీరు కనిపెట్టవలసి ఉంటుంది. బద్ధకంతో ఒకే చోట కదలకుండా కూర్చునే మీ జీవిత శైలి మీకు ఆరోగ్య సంబంధమైన సమస్యలను సృష్టించకుండా ఉండటానికి బైక్ తొక్కండి, ఈత మొదలు పెట్టండి, బ్యాడ్మింటన్ ఆడండి, లేకపోతే ప్రాంతీయంగా ఆడుతూ ఉండే క్రికెట్ గేమ్లో పాల్గొనండి. మీలో ఉండే అధిక క్యాలరీలను ఖర్చు చేసి మీ ఫిట్నెస్ని మెరుగుపరిచేవి ఏదైనా సరే చేయండి. ఎందుకంటే కనీసం ఇవైనా మీకు కొన్ని శారీరక లాభాలను కలుగజేస్తాయి. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమం వైపు ఆసక్తిని చూపిస్తారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టండి. అది మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఖచ్చితంగా కలుగజేస్తుంది. ఈ రకమైన చైతన్యం మిమ్మల్ని ఈ భూమిపైనే స్థిరంగా ఉన్నట్లు ఫీల్ అయ్యేటట్లు చేస్తుంది. అందుచేత ఇలాంటి అలవాట్లను మీరు పెంపొందించుకోవటం మంచిది. మకర రాశి రొమాన్స్. ఈరోజు మీరు అంతర్గతంగా చాలా ఆనందాన్ని పొందుతున్నారు. మీ భాగస్వామి మీ ఛాయిస్లన్నింటిలోనూ మిమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేస్తారో తెలుసుకున్నారు. కాబట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని ఏ షరతులు లేకుండా బేషరతుగా సపోర్ట్ చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులు ఎవరు ఈ మాదిరిగా చేసి ఉండరని మీరు భావిస్తారు. మీ జీవితంలో ఈ ప్రేమానుబంధాన్ని భద్రంగా దాచిపెట్టుకోండి. అది మీ రెక్కలు తెరుచుకొని మిమ్మల్ని వినీలాకాశంలో స్వేచ్ఛగా ఎగరగలిగేటట్టు చేస్తుంది. నిజంగా ఈ బాంధవ్యంతో మీరు పూర్తిగా తృప్తిని చెందుతారు. ఈరోజు మకర రాశి కెరియర్. మీ ఉద్యోగ భావి జీవితంపై మీకు సరైన అవగాహనతో కూడిన ఒక వృత్తి నిపుణుడి సలహా, సహకారం కావాలని భావిస్తూ ఉంటారు. మీరు ఒక మంచి అర్హుడైన, అనుభవజ్ఞుడైన వృత్తి నిపుణుడిని ఎంచుకోవడంలో మీరు శ్రద్ధ వహించండి. ఏ విధమైన తప్పుడు, తెలివి తక్కువ సలహాను పొందకుండా ఉండేందుకు. దీర్ఘకాలిక పెరుగుదల కోసం మీరు ప్రింటు మరియు ఆన్లైన్ విధానాలు, పద్ధతుల ద్వారా ఆర్థికపరమైన మెలకువలు మరియు వాటికి సంబంధించిన మార్గదర్శకత్వం కోసం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మకర రాశి ఫైనాన్స్. తరిగిపోని మీ శక్తి, ఓపిక అధిక ఆర్థిక ఒత్తిళ్లను కూడా తట్టుకొని నిలబడగలిగేలా చేస్తాయి. ఈరోజు శుభవార్త ఏమిటంటే ఇటువంటి ఒత్తిడిని కలిగి ఉన్న పరిస్థితుల్లో కూడా మీరు ఏ విధమైన అసౌకర్యాన్ని ఫీల్ అవ్వకుండా ఉంటూ మీరు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. అందుచేత మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి. అలాగే వాటిని చేరుకోవడానికి మీ ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకోండి. పనిలో మీ సామర్థ్యంపై ఎంత ఒత్తిడైనా రానివ్వండి, పర్వాలేదు. మీరు ఖచ్చితంగా విజేతలవుతారు. మకర రాశి హెల్త్.
చెడ్డ కలలు గత కొద్ది కాలంగా మిమ్మల్ని కలవరపరుస్తూ ఉండవచ్చు. అందుచేత ఈరోజు మీ ఒత్తిడి స్థాయిలను వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నించండి. ఇటువంటి చెడు కలలకు దూరంగా ఉండటానికి రాత్రిపూట మీకు విశ్రాంతి లేకపోవటం, హాయిగా నిద్ర పట్టకపోవటం అన్నది రోజంతా మీరు అనుభవించిన ఒత్తిడే కారణం. అందుచేత నిద్రపోవటానికి ముందు అటువంటి ఆలోచనలను మొదలగు వాటిని వదిలివేస్తే హాయిగా విశ్రాంతిగా నిద్రపోగలుగుతారు. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు మనశ్శాంతి నిండుగా లభిస్తుంది. మీ యొక్క ప్రశాంతతను నిర్మలంగా నిశ్చలంగా ఉండే చక్కటి వాతావరణాన్ని పాడవకుండా చూసుకోండి. మిమ్మల్ని అనవసరంగా కోపానికి గురి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు సంబంధం లేని వాటిలో కలుగు చేసుకోవడానికి ఒప్పుకోవద్దు. విశ్రాంతి ఎంతో అవసరమైన విషయాన్ని గుర్తించండి. కుంభరాశి రొమాన్స్. ప్రస్తుతం మీరు ఫీల్ అయ్యేది మీరు ప్రేమలో పడ్డారనే భావంతో. ఈరోజు మీ శక్తి, ఓపిక అత్యున్నత స్థాయిలో ఉన్నట్లు, మీ శరీరం కాంతివంతంగా మెరిసిపోతూ ఉన్నట్లు భావిస్తారు. కానీ మీరు మీ ఆప్తులను గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల మీ మైండ్ మళ్లించబడుతోంది. భూమి మీదే ఉండండి, మీ కాళ్లపై ఆనుకుని. ఈ ప్రేమ మీరు బ్రతకాలనే బలమైన కోరికను మీలో కలిగించినందుకు. కుంభరాశి కెరియర్. మీరు ఒక విద్యార్థి అయితే కాసేపు మీ పుస్తకాలను వదిలి బయటపడి మీరు ఎంచుకున్న రంగంలో విజేతలైన వారెవరో గుర్తించండి. అలాగే వారిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించండి. చాలామంది ఆసక్తిగా ఆతృత కలిగి ఉన్న ఒక యువ విద్యార్థితో మాట్లాడటానికి ఇష్టపడతారు. ఇటువంటి అవకాశాన్ని మీ మేలుకి ఉపయోగించుకోండి. మీ ప్రత్యేక రంగంలో మీ గురించి అందరికీ తెలియడానికి ఇంత తొందరపడవలసినటువంటిది కాదు. మీరు ఒక యువకుడు, అందరితో కలిసిపోయేవాడు అని గుర్తింపబడి ఉన్నా సరే. కుంభరాశి ఫైనాన్స్. మీరు వ్యాపారంలో పనిచేస్తూ ఉంటే ఈ రోజు మీకు చాలా ప్రోత్సాహకరమైనటువంటిది. ప్రస్తుతం ఈ రంగంలో మీకు లాభాలు రావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని ఆర్థిక సమస్యలను కూడా మీరు పరిష్కరించగలుగుతారు. కొత్త ఊహలకు, కాంటాక్టులకు ఎప్పుడు మీ ద్వారాలను తెరిచే ఉంచండి. మీకు రాబోయే కొన్ని వ్యాపార సంబంధాలు లేక ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు రావచ్చు. వీటి గురించి మీకు తెలియకుండానే, మీరు గమనించకుండానే. కుంభరాశి హెల్త్. ఈ రోజు మీ ఒత్తిడి స్థాయిలను గురించి తెలుసుకోండి. అలాగే మీ ఆరోగ్యంపై ఇది ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది అన్న విషయం గురించి కూడా. ఒత్తిడికి సంబంధించిన సమస్యలతో మీరు బాధపడుతున్నట్లు మీరు గమనిస్తారు. అంటే జీర్ణావస్థ, దానికి సంబంధించిన సమస్యలు, లేకపోతే తలనొప్పి మొదలైనవి. ఈ మాదిరి ఒత్తిడికి అలవాటు పడి సర్దుకుపోవటం మీరు అలవరుచుకుంటే ఇటువంటి శారీరక రుగ్మతలను మీరు నయం చేయవచ్చు. మీకు వీలైనంత వరకు దీర్ఘంగా గాలిని లోపలికి పీల్చడం, వదలడాన్ని ఉపయోగించండి. దీనికోసం మీనరాశి ఓవర్వ్యూ. ఈ రోజు మీకు ఈ మధ్యనే అనుభవించిన ప్రతికూల పరిస్థితులు, ఘటనల నుండి తేరుకొని సెటిల్ అయ్యే రోజు. అందువలన ఈ రోజు విశ్రాంతిని సేద తీర్చుకోవడానికి ప్రయత్నించండి. రాబోయే కాలంలో మీ ప్రస్తుత సమస్యలన్నీ చక్కబడతాయి. అందుచేత వాటి గురించి మీరంత ఎక్కువగా ఏమీ స్పందించవద్దు. మీనరాశి రొమాన్స్. మీ కలలో కనిపించే ఆ వ్యక్తి ఎక్కడ దాక్కుని ఉన్నాడో అని ఆలోచిస్తున్నారా? మీరు సరైన చోటనే ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారని నిర్ధారించుకోండి. ఈరోజు మీ కళ్ళను తెరిచి చూస్తూ ఉండండి. ఎందుకంటే మీరు ఒక ఆర్గనైజేషన్లో కానీ, లేక ఒక నేర్చుకునే విద్యా సంస్థలో కానీ, లేక ఒక కార్పొరేట్ వాతావరణంలో కానీ పనిచేస్తూ ఉంటే మీకోసం ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఎదురు చూస్తూ ఉంది ఈరోజు. మీనరాశి కెరియర్. ఈరోజు పనిలో మీకు ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విజేతగా మీరు నిలవాలంటే ఇతరులను ప్రోత్సహిస్తూ వారికి మార్గదర్శకత్వం చూపించాల్సి ఉంటుంది మీరు. అలాగే వారిలో ఉండే సృజనాత్మక శక్తిని మరియు వారి ఉత్సాహాన్ని ఒక క్రమ పద్ధతిలో ఉపయోగించుకునేందుకు కూడా మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ను పూర్తిగా ఉపయోగించడం ద్వారా వారిని ఉత్సాహపరచగలిగితే మీకు చాలా లాభం చేకూరుతుంది. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మీరు సాధించిన విజయం ఎంతో సహాయపడటమే కాకుండా మీ ఉద్యోగ అవకాశాలను కూడా వృద్ధి చేస్తుంది. మీనరాశి ఫైనాన్స్. చాలా కృషి చేసిన తరువాత ఆర్థిక లాభాలు వస్తాయి మీకు. ఈరోజు మీ బడ్జెట్ను మరోసారి మదింపు చేసి కాస్త మిగులు ఉందని తెలుసుకొని హాయిగా గాలిని పీల్చుకుంటారు. ఆర్థిక విషయంలో మీరు చేస్తున్న నిరంతర కృషికి థ్యాంక్స్. మిగులు డబ్బు ఏమైనా ఉంటే వెంటనే బ్యాంకులో వేసేయండి. అది ఉండవలసిన చోటు అదే. అయితే మీ ఆర్థిక అవసరాలు, పరిస్థితులు మీరు అనుకున్నంత గడ్డుగా ఇబ్బందికరంగా ఏమీ లేవని తెలుసుకోండి. జాగ్రత్తగా బడ్జెట్ను వేసుకుంటూ ఉండటం, ఆదా చేస్తూ ఉండే పద్ధతులను అలాగే కొనసాగిస్తూ ఉండండి. మీనరాశి హెల్త్. మీ మానసిక ఒత్తిడిని ఒక చిన్న కొట్లాట అధికం చేయవచ్చు. మీ శారీరక ఆరోగ్యాన్ని సరైన మార్గంలో ఉంచుకోవాలంటే మీ భావోద్రేకాలను అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలి. మీరు
అత్యధిక స్థాయిలో ఉండే ఒత్తిళ్లు, ఎప్పుడు ఉండే ఉద్రిక్తత మీ ఆరోగ్యాన్ని, మీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఇటువంటి వ్యతిరేక పరిస్థితిని అదుపు చేయాలంటే దీనికి ఒక చికిత్సగా మీరు సరైన చర్య తీసుకోవాల్సి ఉంటుంది. మీ ఒత్తిళ్ల స్థాయిలు అలాగే మీ భావోద్రేకాలు మీ ఆరోగ్యంతో ముడిపడి ఉన్నాయి. అందుచేత మీరు ఈరోజు మీ మైండ్ను శాంతపరిచే మూడ్లో ఉండాలి. శారీరకంగా మీరు కులాసాగానే ఉన్నారు అన్న భావనతో మీరు ఉండాలి. అంటే ఇవన్నీ పాటించాలి.